అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు డీజే ఆంధ్ర కుర్రోడు యూట్యూబ్ ఛానల్. ఈ ఛానల్లో ముఖ్యంగా ఈనాడు, సాక్షి, ఆంధ్రజ్యోతి వంటి ప్రముఖ వార్తాపత్రికల్లోని విశేషాలు తెలుసుకుంటూ కొన్ని ముఖ్యమైన అంశాలను లోతుగా విశ్లేషణ చేసేటటువంటి ప్రయత్నం చేద్దాం. వీడియోలో ఎలాంటి పొరపాట్లున్నా, తప్పులున్నా కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. నెక్స్ట్ వీడియోకి సరి చేసుకొని ఆ తప్పులను సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తాను. ఓకే, ఈరోజు ప్రధానంగా ముఖ్యమైన అంశం ఏంటంటే రాష్ట్రంలో అసలు వేటి మీద చర్చ జరుగుతుంది, వేటి మీద చర్చ జరగాలి. బాలకృష్ణ చిరంజీవి తిట్టాడు, లేదా చిరంజీవి బాలకృష్ణ ఇది అన్నాడు, ఓజీ సినిమా కలెక్షన్స్ ఎంత, ఇది పుష్ప 2ను బ్రేక్ చేస్తుందా, వీటి మీద మన చర్చలు జరగాల్సింది. వీటి మీద చర్చలు జరిగితే మన జీవితాలు బాగుపడతాయి. జీవితంలో ఎంటర్టైన్మెంట్ అనేది ఉండాలి, కానీ ఎంటర్టైన్మెంటే జీవితం కాకూడదు. పలానా సీరియల్ నటి అలా, వీటి మీద చర్చలు జీవితాలను ప్రభావితం చేసే, రాబోయే తరాల యొక్క ఆరోగ్య పరిస్థితిని డిసైడ్ చేసే, ఆరోగ్య పరిస్థితులను ప్రభావం చేసేటటువంటి మెడికల్ కాలేజీల మీద కదా చర్చ జరగాల్సింది. ఆంధ్రప్రదేశ్ విభజన సమస్యల మీద కదా చర్చ జరగాల్సింది. విభజన పరిస్థితులు ఏంటి, విభజన సవాళ్ళు ఏంటి, ఉపాధి అవకాశాలు ఏంటి, మన చదువులు ఏంటి, వీటి మీద కదా చర్చ జరగాలి. మన విద్య, వైద్యం, ఉపాధి అవకాశాల మీద జరగాలి చర్చ. ఇక అసలు విషయానికి వస్తే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 17 మెడికల్ కాలేజీలను ప్రైవేటైజేషన్ చేస్తుంది. అసలు దీనివల్ల మనకు కలిగే నష్టం ఏంటి, లేదా దీనివల్ల కలిగే లాభం ఏంటి ఒకసారి చూద్దామా. చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం. మనకి నార్మల్ జ్వరంతో ఒక ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తే ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొంటాం? అవసరం ఉన్నా లేకపోయినా ఎక్స్రేలు అంటారు, టెస్టులు అంటారు. ఇలా క్యాజువల్ జ్వరానికి కూడా వాళ్ళు వేసే బిల్లు చూస్తే ఆ బిల్లు చూసిన తర్వాత మళ్ళీ జ్వరం వస్తుంది, అవునా కదా? ఇంకేదైనా కొంచెం పెద్ద డిసీజ్ లాంటిది ఏదైనా వచ్చినట్లయితే ఇంకా కుటుంబం రోడ్డుని పడిపోవాల్సిందే. ఇలాంటి పరిస్థితులు మారాలి అని అంటే వైద్యం అనేది తప్పనిసరిగా ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉండాలి. అప్పుడే సామాన్యులు, పేదవాళ్ళు, మధ్యతరగతి వాళ్ళు వైద్యాన్ని ఎఫర్ట్ చేయగలరు. సాధారణమైన వ్యక్తులు ఎవరైనా వైద్య విద్యను అభ్యసించగలరా, ఎఫర్ట్ చేయగలరా? ఒకవేళ చేశారే అనుకుందాం, మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎవరైనా వైద్య విద్యార్థులను అడిగి చూడండి, ఆ ప్రైవేట్ కాలేజీలు ఎలా ఉంటాయి, ఏ విధంగా ఫీజులు వసూలు చేస్తాయని. సరే, ఇంత ఖర్చు పెట్టి వైద్యను అభ్యసించిన తర్వాత వారికి సరైన ఉపాధి అవకాశాలు వస్తున్నాయా? ఇన్ని లక్షలు ఖర్చు పెట్టి వైద్య విద్య నేర్చుకున్నా కూడా, వైద్య విద్య చదివిన తర్వాత కూడా సరే పోనీ ఏ ప్రైవేటు ఉద్యోగంలో అయినా చేద్దామని అంటే ఆ ప్రైవేట్ సంస్థల్లో ఉండే పాలిటిక్స్ అంతా ఎంత ఉండవు. సగటు పేదవాడు, దిగువ మధ్య తరగతి నుంచి వచ్చిన వాడు ఆ సంస్థలో పనిచేయడం చాలా కష్టతరం అవుతుంది. ఒకవేళ పని చేసినా కానీ వాళ్ళకి పొజిషన్స్ అనేవి రావడానికి చాలా సంవత్సరాలు పడుతుంది. సరైన పొజిషన్స్ ఉండవు. ఎందుకంటే హాస్పిటల్ యాజమాన్యం కానీ, వైద్యానికి సంబంధించిన అటువంటి వ్యక్తులు కానీ, వాళ్ళ బంధుప్రీతి లాంటివి ఎక్కువగా, కుల వివక్ష కూడా ఇక్కడే ఎక్కువ జరుగుతుంది. అలాంటి పరిస్థితులు ఉంటాయి అక్కడ. ఇలాంటి వాతావరణంలో వైద్య విద్యను అభ్యసించినటువంటి డాక్టర్లు కానీ, స్టూడెంట్స్ కానీ నైతికంగా ఏ విధంగా మారుతారు? వారి సేవ అనే దాని మీద సేవ చేయాలి అని ఎవరికి ఉంటుంది? వైద్యం అనేది ఒక వ్యాపారంగా మారిపోతుంది అనమాట. సరే పోనీ ఈ పీపీపీ అయినా ఎక్కడైనా సక్సెస్ అయిందా? మన చుట్టుపక్కల రాష్ట్రాల్లో చూద్దాం. కేరళ కానీ, తమిళనాడు కానీ, వీళ్ళు అసలు కనీసం దగ్గరలో కూడా రానివ్వరు, ఒప్పుకోలేదు. లేకపోతే కర్ణాటక, మధ్యప్రదేశ్, గోవా వంటి రాష్ట్రాల్లో అయితే దారుణంగా ఫెయిల్ అయ్యాయి ఈ పీపీపీ విధానం అనేది. కర్ణాటక విషయానికి వస్తే కర్ణాటక ప్రభుత్వం ఇలాగే మెడికల్ కాలేజ్ పీపీపీలో ప్రవేశపెట్టాలని చెప్పేసి చూసుకుంటే అపోలో సంస్థ, అంటే వైద్య రంగంలోనే ది టాప్ మోస్ట్ అయినటువంటి సంస్థ అపోలో. ఈ అపోలో సంస్థ టేక్ ఓవర్ చేసినప్పటికీ కూడా తిరిగి మళ్ళీ గవర్నమెంట్కి ఇచ్చేసే పరిస్థితులు వచ్చాయన్నమాట. అంటే ఈ పీపీపీ అనేది అక్కడ కూడా ఫెయిల్ అయిందని చెప్పాలి. అసలు నాకు అర్థం కాని విషయం, ఎంత ఖర్చు అవుతుంది అంటున్నారు? 5,000 కోట్లు ఖర్చు అవుతుందని అంటున్నారు. మన రాష్ట్ర జనాభా ఎంత? ఒక 5 కోట్లు వేసుకోండి. అంటే మనిషికి సగటున 1,000 రూపాయలు కూడా ఖర్చు పెట్టలేరా? మరి దీనికే ఖర్చు పెట్టలేనప్పుడు ఆరోగ్యశ్రీ అని చెప్పేసి ఆ సర్జరీలకి వేల కోట్లు ఎలా? దీనికే ఖర్చు పెట్టలేనప్పుడు ఆరోగ్యశ్రీ అని చెప్పేసి ఆ సర్జరీలకి వేల కోట్లు ఎలా ఖర్చు చేస్తారు? అది ఒకసారి ఆలోచించండి. నిన్నే మనం వార్తల్లో చూసాం, సోమశీల, పోలవరం రెండింటిని కలిపేటటువంటి ప్రాజెక్టు 58,000 కోట్లు అవుతుందని నిన్న వార్తల్లో మనం చెప్పుకున్నాం. దీనికి 5,000 కోట్లు ఖర్చు పెట్టలేరు, కానీ దానికి 58,000 కోట్లు ఖర్చు పెడతారు. అంటే పత్రికలను ఉపయోగించి ప్రజలను ఎలా బ్లఫ్ చేస్తున్నారో ఒకసారి ఆలోచించండి మీరే. అంటే ప్రభుత్వం ఏ విధంగా ప్రజలని బ్లఫ్ చేయాలని చూస్తుందో ఒకసారి ఆలోచించండి. ఈ పీపీపీ మోడల్ ద్వారా మంచి జరిగే పరిస్థితులు ఉంటాయి అని వివరించే ప్రయత్నం కూడా చేయట్లేదు. వనరులే ఏపీకి బలం. ఒక విషయం అండి, అందరికీ ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఖచ్చితంగా లైక్ చేయండి, సెషన్ని పూర్తిగా చూసే ప్రయత్నం చేయండి. స్లోగా అనిపించినట్లయితే
1.5లో పెట్టైనా కంప్లీట్ చేసేయండి. ఇంకొకటి హైప్ అనే బటన్ ఉంది. ఆ హైప్ అనే బటన్ కూడా క్లిక్ చేయండి. అలాగే ఈ వీడియోకి సంబంధించి ఏమైనా లోటుపాట్లు ఉంటే ఇంకా ఏమైనా డెవలప్ చేయాలనుకుంటే ఆ సలహాలను కామెంట్ రూపం ద్వారా తెలియజేయండి. ఓకే, వనరులే ఏపీకి బలం, భారీ పెట్టుబడులతో రండి, తోడుండి ముందుకు నడిపిస్తాం. విదేశీ ప్రతినిధులకు సీఎం చంద్రబాబు పిలుపు, సిఐఏ భాగస్వామ్య సన్నాహక సదస్సులో ప్రసంగం. మిత్తల్ స్టీల్ ప్లాంట్, బీపీసీఎల్ రిఫైనరీ, విశాఖలో గూగుల్ డేటా సెంటర్ వస్తాయని వెల్లడి. ఈ ప్రభుత్వం అయితే మాత్రం కంపెనీలు తీసుకురావడానికి చాలా మంచి ప్రయత్నాలు చేస్తుంది. ఈ విషయంలో మాత్రం 100% అభినందించాలి. ఎందుకంటే బీపీఎన్ఎల్ రిఫైనరీ కానీ, ఈ ఇండస్ట్రియల్ వ్యక్తులతో మాట్లాడడం కానీ, తీసుకొచ్చే ప్రయత్నాలు చేయడం కానీ, అటు లోకేష్ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ ఎక్కువగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇది నిజంగా రాష్ట్రానికి మంచి పరిణామం అనే చెప్పాలి. అయితే విశాఖ స్టీల్ ప్లాంట్ గనులు లేవు. ఆంధ్రప్రదేశ్కు ప్రకృతి మానవ వనరుల బలం ఉంది. ఒకవైపు సుదీర్ఘ సముద్ర తీరం, మరోవైపు విస్తృతమైన జల వనరులు, ఇంకోవైపు నైపుణ్యవంతమైన మానవ వనరులు అందుబాటులో ఉన్నాయి. ఏ రంగంలో పెట్టుబడి పెట్టడానికైనా ఇక్కడ పరిస్థితులు అనుకూలం. స్థిరమైన నాయకత్వం, సమర్థ పారిశ్రామిక విధానాలతో చేయూతను అందించేందుకు కేంద్ర ప్రభుత్వాలు సిద్ధంగా ఉన్నాయి. అందువల్ల విదేశీ పెట్టుబడిదారులు ఆంధ్రప్రదేశ్ గమ్యస్థానాన్ని చేరుకోవడానికి ముందుగా రావాలి అని ఏపీ చంద్రబాబు నాయుడు పిలుపిచ్చారు. నవంబర్ 14-15 తేదీల్లో విశాఖపట్నంలో జరిగే సిఐఐ 30వ భాగస్వామి సదస్సు సన్నాహంగా మంగళవారం ఢిల్లీలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన విదేశీ ప్రతినిధులను ఉద్దేశించి ప్రసంగించారనమాట. ఈ పూర్వోదయ నిధులు మంజూరు చేయండి. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్కు సీఎం చంద్రబాబు వినతి. కేంద్ర మంత్రులు అమిత్ షా అండ్ సిఆర్ పాటిల్తోనూ భేటీ అవ్వడం జరిగింది. ఈ పూర్వోదయ నిధులు అంటే ఏంటంటే, ఈ కోస్టల్ ఏరియా తూర్పు వైపు రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో వాటికి పూర్వోదయ నిధులు అంటే ఏంటంటే, ఈ కోస్టల్ ఏరియా తూర్పు వైపు రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో వాటికి ప్రత్యేకమైన ప్యాకేజీ కేటాయించాలని చెప్పేసి సెంట్రల్ గవర్నమెంట్ లాస్ట్ బడ్జెట్లో ప్రకటించిందనమాట. ఆ నిధులు విడుదల చేయాలని చెప్పేసి కోరడం జరిగింది. ఏపీలో ఉన్న 1000 కిలోమీటర్ల తీర ప్రాంతంలో ప్రతి 50 కిలోమీటర్లకు ఒక పోర్టు నిర్మిస్తున్నాం. రాష్ట్రం అంతా ఎక్కడి నుంచి ఎక్కడికైనా గంటలో చేరేలాగా విమానాశ్రయాలు కడుతున్నాం. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో నెంబర్ 1గా నిలిచిన మేము ఇప్పుడు గేర్ మార్చి స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానాన్ని అనుసరిస్తున్నాం. ప్రజలను మెరుగైన సేవలు అందించాలంటే సంపద సృష్టించాలనే సిద్ధాంతాన్ని నేను బలంగా నమ్ముతాను అంటూ చంద్రబాబు నాయుడు ఈ సదస్సులో పేర్కొనడం జరిగిందనమాట. అయితే ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి మనకి వైకాపా హయాంలో వారానికి నలుగురు రైతులు ఆత్మహత్య చేసుకున్నారంటూ రోజుకి 2 వ్యవసాయ కూలీల ఆత్మహత్యలు, అన్నదాతల బాల మరణాల్లో 3వ స్థానంలో ఏపీ ఉంది అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. అయితే ఎవరు ఇది రిలీజ్ చేశారు అని అంటే ఎన్సీఆర్బీ. ఈ ఎన్సీఆర్బీ ఎవరి అండర్లో ఉంటుంది? సెంట్రల్ గవర్నమెంట్ హోమ్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో ఇది ఉంటుంది అనమాట, ఈ ఎన్సీఆర్బీ అనేది. ఆ రిపోర్ట్ ప్రకారం 2023 గణాంకాలు ఇప్పుడు విడుదల చేసింది. జగన్మోహన్ రెడ్డి పాలనలో రాష్ట్రంలో వారానికి సగటున 4 రైతులు, రోజుకి 2 వ్యవసాయ కూలీలు బాలమరణానికి పాల్పడ్డారు. వ్యవసాయ రంగంపై ఆధారపడిన వారు అత్యధికంగా ఆత్మహత్యలు చేసుకుంటున్న రాష్ట్రాల జాబితాలో మొదటిగా మహారాష్ట్ర, రెండోది కర్ణాటక, మూడోది ఏపీగా ఉందన్నమాట. 925 మంది ఆత్మహత్య చేసుకున్నారు అంటూ ఈ రిపోర్టు వెలువరించింది. దేశవ్యాప్తంగా 2023లో 10,786 మంది రైతులు, వ్యవసాయ కూలీలు బాలమరణానికి పాల్పడగా అందులో మన రాష్ట్రానికి వచ్చేసరికి 925 మంది అనమాట. అందులో 8.57% ఏపీ వారే. దీనిని మంగళవారం విడుదల చేసిన ప్రమాద మరణాలు, ఆత్మహత్యలు సమాచార నివేదిక 2023 అనే నివేదికలో గాను దీన్ని విడుదల చేశారనమాట. ఇక్కడ చూడండి, మొత్తం 925 మంది ఆత్మహత్య చేసుకోగా రైతులు ఇందులో 201 మంది, అలాగే సొంత భూమి ఉన్నవారు 109 మంది, అలాగే కౌలుదారులు 92 మంది, రైతు కూలీలు 724 మంది ఈ ఆత్మహత్యలు చేసుకున్నారు అని చెప్పేసి రిపోర్ట్ వెలువరించిందనమాట. అయితే ఒక్క రైతు కూడా ఆత్మహత్య చేసుకోలేని రాష్ట్రాలు కూడా ఉన్నాయి. ఆ రాష్ట్రాలు ఏంటో చూద్దామా? 14 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో వ్యవసాయంపై ఆధారపడిన వారు ఒకరు కూడా ఆత్మహత్య చేసుకోలేదట. అందులో అరుణాచల్ ప్రదేశ్, బీహార్, గోవా, హిమాచల్ ప్రదేశ్, జార్ఖండ్, మణిపూర్, మిజోరాం, నాగాలాండ్, ఒడిశా, త్రిపుర, పశ్చిమ బెంగాల్, చండీగఢ్, ఢిల్లీ, లక్షద్వీప్లు ఉన్నాయి. వెనుకబడితనానికి ఉదాహరణగా చెప్పుకునే బీహార్లో కూడా ఒక ఆత్మహత్య కూడా చోటు చేసుకోలేకపోవడం విశేషం. అయితే ఈ రిపోర్ట్ తీసుకున్నటువంటి పారామీటర్స్ ఏంటి, ఏ విధంగా రిపోర్ట్ చేస్తుందండి? వైకాపా నాయకులపై కేసు పెట్టారని సీఐపై చర్యలు, కడప తెదేపా ఎమ్మెల్యే మాధవిరెడ్డిపై అసభ్యకర పోస్టులు, ఆమె ఫిర్యాదుతో అమ్జద్ బాషా, ఆయన సోదరుడు సహా మరొకరిపై కేసు, వెంటనే ఆ సీఐని వీఆర్కు పంపిన పోలీసు ఉన్నతాధికారులు. తెదేపా శ్రేణుల విస్మయం. అంటే ఎమ్మెల్యే మీద ఎవరో పోస్టులు పెడితే వాళ్ళ మీద కేసులు బుక్ చేశారని మళ్ళీ అదే గవర్నమెంట్ ఆ సీఐని వీఆర్కి పంపించిందని. అంటే పోలీసుల పరిస్థితి ఎలా ఉందో ఒకసారి ఊహించుకోండి. ఓకే, నెక్స్ట్ వార్తని, కక్ష సాధించాలనుకుంటే నన్ను ఏమైనా చేయండి అంటూ పార్టీ నాయకులను ఏమీ చేయకండి. వీడియో సందేశంలో తమిళ నటుడు విజయ్ అనమాట. అంటే తమిళనాడులో కరూరులో సంఘటన జరిగింది కదా, తొక్కిసలాట జరిగింది కదా, అందులో 40 మంది పైగా ప్రాణాలు కోల్పోయారు. దానికి సంబంధించి సీఎం సార్, మీరు కక్ష సాధించాలని ఆలోచన ఉంటే నన్ను ఏమైనా చేయండి,
పార్టీ నాయకులను ఏమీ చేయొద్దు, నేను ఇంట్లోనే ఉంటా లేదంటే ఆఫీస్లో ఉంటా అని తమిళనాడు టీవీకి అధ్యక్షుడు విజయ్ వీడియో సందేశంలో పేర్కొనడం జరిగిందనమాట. దీని మీద చాలా మంది వ్యక్తులు చాలా రకాలుగా చెప్తున్నారు. ఏది నిజం ఏది జరిగింది అనేది మనకు రిపోర్ట్ వచ్చే వరకు కూడా మనకు చెప్పడానికి వీల్లేదన్నమాట. ఊహాగానాలు చెప్తున్నారు. తను లేట్గా వచ్చాడు, ప్రశాంత్ కిషోర్ సపోర్ట్ చేశాడు, సలహా ప్రకారమే లేట్గా వచ్చాడు, ప్రజలు ఎక్కువగా గ్యాదర్ చేయించడానికి అంటూ పలు రకాల వార్తలు వస్తున్నాయి. బట్ ఇందులో ఏది నిజం అనేది రిపోర్ట్ వస్తే కానీ తెలియదు. మరొక వార్త అండి. వీసా ఇవ్వకుంటే భారత్కు వెళ్దాం. భారత్ జీసీసీలు నెలకొల్పిన అమెరికా దిగ్గజ కంపెనీలు మైక్రోసాఫ్ట్, గూగుల్, అమెజాన్, గోల్డ్మెన్ సాక్స్, వాల్మార్ట్, జేపీ మోర్గన్ చేజ్, సేల్స్ ఫోర్స్, ఐబీఎం, ఇంటెల్, గైడ్వేర్ సాఫ్ట్వేర్ ఇలా వీసా ఇవ్వకుంటే భారత్కు వెళ్దాం. భారత్ జీసీసీలు నెలకొల్పిన అమెరికా దిగ్గజ కంపెనీలు మైక్రోసాఫ్ట్, గూగుల్, అమెజాన్, గోల్డ్మెన్ సాక్స్, వాల్మార్ట్, జేపీ మోర్గన్ చేజ్, సేల్స్ ఫోర్స్, ఐబీఎం, ఇంటెల్, గైడ్వేర్ సాఫ్ట్వేర్ ఇలా చాలా కంపెనీలు ఒకవేళ వీసా ఇవ్వకున్నట్లయితే మనం భారతదేశానికి వెళ్దామని చెప్పేసి అన్నారు. అయితే దీన్ని భారతదేశం ఎంతవరకు అందిపుచ్చుకుంటుంది అనేది చూడాలన్నమాట. ఎందుకంటే అమెరికాలో ట్రంప్ వివిధ రకాల ఆంక్షలు పెట్టడం కానీ ఇవన్నీ చేయడం ద్వారా భారత్లో మనకు ఒక మంచి వాతావరణం క్రియేట్ చేసినట్లయితే ఈ కంపెనీలు కానీ ఈ ఆర్థిక వ్యవస్థ అంతా కూడా డెవలప్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే దీనిలో ముఖ్యంగా చూడండి, ఒత్తిడి దీనికి సంబంధించి ఎందుకు వీళ్ళు భారతదేశానికి రావాల్సినటువంటి ఒత్తిడి పరిస్థితి ఏంటంటే మెయిన్ H1B వీసాలు అనమాట. H1B వీసా కొత్త దరఖాస్తు ఫీజును $2,000 నుంచి $5,000 నుంచి ఏకంగా $1,00,000 పెంచారు. అది 2,000 ఉండేది, దాన్ని $5,000 చేశారు. ఇప్పుడు ఏకంగా $1,00,000 చేశారు. దీంతో నైపుణ్యం ఉన్న విదేశీ సిబ్బందిపై ఆధారపడి కీలక నైపుణ్య అంతరాలను కూర్చుకుంటున్న అమెరికా కంపెనీలపై తీవ్ర ఒత్తిడి పడుతుంది. అందుకే అవి భారత్ వైపు దృష్టి సారిస్తాయి అన్నమాట. దీన్ని భారత్ బాగా ఉపయోగించుకోవాలి. మరొక ముఖ్యమైన వార్త. ప్రజలు లేకుండానే డ్రైవర్ లేకుండానే చలో ప్రయాణికులు సరుకు రవాణా కోసం ఆటోను ఆవిష్కరించిన ఒమేగా అనే సంస్థ డ్రైవర్ లేకుండానే చలో ప్రయాణికులు సరుకు రవాణా కోసం ఆటోను ఆవిష్కరించిన ఒమేగా అనే సంస్థ డ్రైవర్ లేకుండానే ఆటో సరుకు రవాణా చేస్తుంది అనమాట. డ్రైవర్ లేకుండానే ప్రయాణికులు సరుకును నిర్దేశిత ప్రదేశానికి రవాణా చేసేందుకు అనువైన విద్యుత్ ఆటో స్వయం గతిని ఆవిష్కరించున్నట్లు ఒమేగా సెకీ మొబిలిటీ ప్రకటించింది. ప్రపంచంలో ఈ తరహా వాహనాన్ని రూపొందించడం ఇదే తొలిసారని పేర్కొంది. ఒమేగా ఎలక్ట్రిక్ వాహన ప్లాట్ఫామ్తో ఈ వాహనాలు నడుస్తాయని సంస్థ తెలిపింది అనమాట. చూడండి, డ్రైవర్ లేని కార్లు కాదు, డ్రైవర్ లేని ఆటోలు కూడా వస్తున్నాయి అన్నమాట. వీడియో లెంత్ కారణంగా దీన్ని 2 పార్ట్లుగా విభజించానమాట. ప్రధానమైన వార్తలు పార్ట్ 1లో ఇప్పుడు రిలీజ్ అయిపోద్ది, పార్ట్ 2 తర్వాత రిలీజ్ అవుతుంది అన్నమాట.